నీ అమ్మ టీ 7 రూపాయలా? రోజుకొచ్చో 100 టీ అమ్ముకున్నా నెలకొచ్చేసి ఒక 20,000. అమ్మ టీ కొట్టు పెట్టుకున్నా పోద్దామరా. చూపే బంగారమాయనే శ్రీ. ఎందుకయ్యా అరుస్తావు? మెల్లగా పాడు. సారీ గురు, సారీ. 7 రూపాయలు బొక్క. చెప్దామా? వద్దులే. లేదు, ఈరోజు ఎలాగైనా చెప్పేయాలి. వీడైపోయాడు నా చేతిలో ఈరోజు. రేయ్, నేను నిన్ను రోజు చూస్తున్నా. డైలీ సిగరెట్ కాల్చడమేనా నీ పని? కొంచెం కూడా హెల్త్ కాన్షియస్ లేదా? నీ హెల్త్ నువ్వే చూసుకోవాలి. ఇంకా ఆపే ఇదంతా. నువ్వు కాల్స్తుంటే నాకు నచ్చట్లా. నా కోసం ఆపే. గెట్ లాస్ట్. డైలీ సిగరెట్ కాల్చడమేనా పని? కొంచెం కూడా హెల్త్ కాన్షియస్ లేదా? బస్సు ఏ సిగరెట్ కాల్చావా? చిచ్చి, నేను కాల్చలేదు, నాకు అలవాట్లేదు. నువ్వు అమ్మాయిని లవ్ చేస్తున్నావా? చిచ్చి, నేను అమ్మాయిని లవ్ చేయను అసలు. మరి అమ్మాయి తిట్టింది? అమ్మాయి తిట్టింది నిన్నే. నాకు అమ్మాయి ఎవరో తెలీదు. అమ్మాయి ఎవరో నీకు తెలీదా? ఆహా, అమ్మాయి తిట్టింది నిన్నే. ఎటెళ్ళింది? అటు వెళ్ళినట్టుంది చూడు. బస్సు పోరా అయ్యా, పో. చచ్చాను నా చేతిలో వాళ్ళు. ఇక్కడ పిచ్చా? సిగరెట్ కాల్చి కొట్టేస్తారా? అయ్యో సారీ అండి, వాళ్ళేమో అనుకుని కొట్టా. ఎవరాళ్ళు? ఇందాక దారిలో వెళ్తే 2 ఈడియట్స్ టీస్ చేశారు నన్ను. వాళ్ళేమో అనుకుని. రేయ్, కళ్ళు కనపడతలేదా ఈడియట్స్? చీ, అయినా నేను నీతో మాట్లాడుతున్నా ఏంటి? ఓయ్ అమ్మాయి, ఓయ్ పిలుస్తుంటే వెళ్ళిపోతుందండి. ఎక్స్క్లూజ్ మీ. ఓయ్ సిస్టర్. సిస్టరా? ఈరోజు మూడింది వీడికి నా చేతిలో. బండి చూడు ఏమైంది? రేయ్, ఎవడ్రా సిస్టర్? ఎవరు సిస్టర్? ఓ సిస్టర్ అంట. ఓయ్ నీ ఏజ్ ఎంత? 22 years. నా ఏజ్ 25. అప్పుడు నా చెల్లిగా అక్క అవుతావు ఏంటి? సిస్టర్వే అవుతావు. ఏమక్కలా సిస్టర్ అని పిలవక. నేను చదువుకున్నా డిగ్రీ ఫైనల్ ఇయర్. నేను 3. అయితే చిన్నప్పుడు ఫ్రిడ్జ్ చదువుకోలేదా? ఫ్రిడ్జా? అదేంటి? ఆల్ స్టార్స్, ఆల్ ఇండియన్ సార్, ఆల్ సిస్టర్ ఇండియన్ సార్. దట్ ఈస్ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఆల్ ఇండియన్ అది ఫ్రిడ్జ్ కాదు, ప్లెడ్జ్. అదే ప్లెడ్జ్లో చదువుకున్నారుగా. నీకు మళ్ళీ చెప్తున్నా, ఇంకోసారి నన్ను సిస్టర్ అని పిలవక. ఏ అది అంతే. అయినా నీకు అమ్మాయిలకి సైడ్ కొడతాం కూడా రాదా? అంటే ఫ్రిడ్జ్లో ఆల్ ఇండియన్ సార్ సిస్టర్స్ అన్నారు కదా, అందుకే. మా చెల్లి కూడా అట్లా చెప్పుద్ది. ఆ అమ్మాయిని చూడు బాగుంది, ఈ అమ్మాయిని చూడు అంటది. నేను చూడను. ఎందుకు? ఒకసారి ఒక అమ్మాయి బాగుంది, స్మార్ట్గా ఉన్నావు అని చెప్పాను. ఆ అమ్మాయి ఏమో థ్యాంక్ యూ అని అంది. అందుకే అప్పటి నుంచి అందరిని చెల్లిని పిలుస్తా. ఆడుకున్నాయో నాకున్నాయో ఏంటి. సరే, నా పేరు తెలుసా నీకు? మీరు చెప్పలేదే. పోనీ నేనెవరో తెలుసా? ఐఎమ్ మధు.
హాయ్, నా పేరు యశ్వంత్. యశ్వంత్. మీ ఫ్లాట్ ఆపోజిట్లో లాస్ట్ 3 months నుంచి ఉంటున్నాం. అవునా? ఎప్పుడు కనిపించలేదే. ఎప్పుడు రోడ్ల మీద తిరుగుతుంటే నేను ఎలా కనిపిస్తాలే. అవునవును. అయినా నాకు డౌట్, ఏంటంటే మీ ఇంట్లో టీవీ సౌండ్ ఎందుకు అంత పెడతారు? మాకు చాలా డిస్టర్బ్గా ఉంది. మీకు కనిపిస్తుందా? రేపు ఉదయం తగ్గించేతలే. అంటే టీవీ సౌండ్ ఇంట్లో వాళ్ళకి డిస్టర్బెన్స్, కానీ మీ వల్ల నేను డిస్టర్బ్ అవుతున్నా. అయ్యో, నా వల్ల? సారీ అండి. మీరు ఎన్నింటికి పడుకుంటారు? 10 or 11. నేను కార్తీక దీపం చూసి 9ంటికే పడుకుని పోతా. కార్తీక దీపం అంట. అది కాదండి, ఆ, నైట్ టైం నిద్ర కూడా పడతల్లా. టీవీ సౌండ్ రేపు నేను తగ్గిస్తా, మీరు పడుకోవచ్చు. అది కాదండి. ఓ అదా, అర్థమైందా? గోరక పెడుతున్నా. మా చెల్లి చెప్పింది. గంట. డాక్టర్ చూపించుకోలేకపోతే కాలనీ అంత ఖాళీ చేస్తారేమో. అది కాదండి, నేను చెప్పేది వినండి. మీకు ఒక విషయం చెప్పాలి. మా చెల్లిని పిలవనా? ఏమైనా ప్రాబ్లమా? మా చెల్లి బాగా మాట్లాడుద్ది, చాలా మంచిది. దేవుడా, వీడికి అర్థమయ్యేలా ఎలా చెప్పేది? మా నేను చెప్పేది కొంచెం మా వినండి. చెల్లి మీరు చాలా మంచివారు. మా చెల్లి కూడా అట్లాగే ఎప్పుడు. ఇక షర్ట్ కూడా మా చెల్లి కొనిపెట్టింది, బాగుందా? రేయ్, నీకు ఒక్కడికే చెల్లుందా? నేనేదో ఒక ఫ్లోర్ చెప్తా అనుకుంటే నువ్వేంటి అసలు? సైలెంట్ సైలెంట్. చెప్పేది వినండి. మీకు ఎప్పటి నుంచో ఏమైనా పర్సనల్లా? మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు, బాగా మాడతారు, లోపల బాగుంటారు. ఈ లోపలే మాటకు ముందు చెల్లి, మాటకు వెనుకోకు చెల్లి. ముందుకెళ్ళి రేయ్, నేను లవ్ చేస్తున్నాను రా. సారీ, మీరేదో చెప్పారు, నాకేదో అనిపించింది. కాదు, నువ్వు కరెక్ట్ గానే విన్నావు. నేను నిన్ను లవ్ చేస్తున్నా. మా చెల్లి ఏడ్ చేస్తుంది, నేను వెళ్తున్నా. ఓయ్, ఎక్కడికి వెళ్తున్నావు? మా చెల్లిని తీసుకురావాలి. వెయిట్ చేస్తుందిలే. మా చెల్లి ఏడ్ చేస్తుంది అక్కడ. పర్లా. రే, నీకు అమ్మాయి ప్రపోజ్ చేస్తుంటే పారిపోతావేంట్రా? నాకు ఈ చెవి అసలు వినిపించదండి. ఒక చెవే పని చేసింది, ఒక చెవి వినిపించదు. చిన్నప్పుడు స్కూల్లో ఆడుకుంటుంటే పడిపోయా 3వ తరగతిలో. అంతా ఏడిపిస్తున్నారని మా అమ్మ స్కూల్కి కూడా పంపలా. ఇంతకుముందు ఊర్లో ఉండేవాళ్ళం, అక్కడ ఉంటే అందరూ ఏడిపిస్తున్నారు, సంబంధాలు కూడా రావట్లేదని ఇక్కడే ఫ్లాట్లోకి వచ్చేసాం. సిటీలో స్టైల్గా ఉండాలని ఈ బట్టలు మా చెల్లె కొనిపెట్టింది. ఈ బండి కూడా తన చేతి డబ్బులతోనే కొనిపెట్టింది. ఇంతకుముందు 2-3 పెళ్లి చూపులు కూడా అయినాయి. నాకు ఈ విషయం తెలిసి వాళ్ళు వద్దని వెళ్ళిపోయారు. ఇలా ఉంటే ఎవరు మాత్రం ఎందుకు ఒప్పుకుంటారు? ఏ అమ్మాయిని ఎందుకు ఒప్పుకుంటుంది? వెళ్ళిపోయారు. మామూలుగా ఉన్న అమ్మాయిలే నన్ను రేక్ చేస్తున్నారు. అట్లాంటిది ఇంత అందంగా ఉన్న మీరు నన్ను ఇష్టపడుతున్నారంటే నేను నమ్మలేకపోతున్నాను. నా ఫోటో చూసి ఒక అమ్మాయి నచ్చానని చెప్పిందంట. వాళ్ళు పెళ్లి చూపులకు రామన్నారు నన్ను. అవునా? అవును, కానీ నేను వెళ్ళా. అంటే మళ్ళీ ఆ అమ్మాయికి నేను ఇలా అని తెలిస్తే మళ్ళీ క్యాన్సిల్ చేసింది కదా, అందుకే నేను పోలా. మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి అమ్మాయి నాకు నచ్చి ఆ అమ్మాయి నన్ను క్యాన్సిల్ చేస్తే నా వల్ల కాదు. అసలు నేనెవరో తెలుసా నీకు? నీ దగ్గరికి ఎందుకు వచ్చానో తెలుసా? మధు అని చెప్పారుగా, మా ఫ్లాట్ ఆపోజిట్లో ఉంటాను, ఉరక పెడుతున్నాను. కాదు, నువ్వు పెళ్లి చూపులకు వెళ్లకుండా ఆగిపోయావు చూడు, ఆ అమ్మాయిని. అవునా? అక్కడ వెయిట్ చేస్తూ నీ కోసం నువ్వెప్పుడు వస్తావని వెయిట్ చేస్తూ కూర్చున్నా. అలా
అలా వెయిట్ చేస్తూ కూర్చుంటే నువ్వేమో సిగరెట్ కాల్చుతూ కూర్చున్నావు. కొంచెం కూడా సెన్స్ లేదా? అంటే మళ్ళీ అమ్మాయికి ఇలా అని చెప్తే అమ్మాయి రేక్ చేద్దని వెళ్ళా ఇంకా. వస్తేనే కదరా తెలిసేది. నేను ఊ అంటాను ఊ అంటాను. ఇంతకన్నా వీడికి ఎలా చెప్పాలిరా బాబు. మా పేరెంట్స్ రోజు అడుగుతున్నారు, అబ్బాయిని చూసావా, అబ్బాయితో మాట్లాడావా అని. ఇలా ఉందని తెలిస్తే ఎవరి పేరెంట్స్ మాత్రం ఎందుకు ఒప్పుకుంటారు? అమ్మాయిలే ఒప్పుకోవట్లా. నేను చూసుకుంటా లేదా? అయితే మీరు నన్ను నిజంగా లవ్ చేస్తున్నారా? ఇప్పుడు వరకు చెప్పింది ఏంట్రా బాబోయ్? అంటే పెళ్లి చేసుకుంటారా? లవ్ చేసి పెళ్లి చేసుకోవడానికే కదా. హా? మరి ఇంత ఇన్నోసెంట్ ఏంట్రా? అవునా? ఆహా. అయితే మా చెల్లి చెప్తా రండి. రండి. మళ్ళీ చెల్లి గోలెత్తాడు. వదులు. మా ఎక్కడికి? చెల్లికి చెప్తా రండి. నా నెత్తి మీద కూర్చున్నా? బండి వేసుకెళ్దాం రండి. నీ డొక్కు బండి ఏం అక్కర్లా. మా చెల్లి కొని పెట్టిందండి. అందుకే వద్దు. సరే మనం కొనుక్కుందాం కదా. మా చెల్లికి స్వీట్స్ ఫ్రూట్స్ అన్నీ ఎత్తుకెళ్దామండి. గుడ్ న్యూస్ చెప్తాం. అలాగే. ఏంట్రా చెల్లి చెల్లి చెల్లి? ఇంకోసారి చెల్లి అన్నావు అనుకో చంపి పడేస్తా. ఎందుకని మా చెల్లి అంత కోపం మీకు? నన్ను చెల్లి అన్నావుగా, అందుకే. ఆ మాట వింటేనే కోపం వచ్చేస్తుంది. నేను హట్టు మా చెల్లి అన్నారుగా, నేను హట్టు.